హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే తొలి ఏకాదశి పండుగ రోజు మేము ఏమేమి పనులు చేసాము, ఎలా జరుపుకున్నాము అనేది అయితే వీడియోనండి. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేమ్ వచ్చేసి అప్పు టాక్స్. సో ఫస్ట్ అయితే పూజనైతే ఫినిష్ చేసుకున్నాము. బయట పని ఇంట్లో పని కంప్లీట్ అయిన తర్వాత స్నానాలు అయితే చేసేసి దేవుని ఇంట్లో పని అయితే ఫినిష్ చేసాము. దీపం ముట్టించుకున్న తర్వాత వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, సో ఇది చూడండి. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే, నేను ఇక్కడ వినాయకుని విగ్రహం చూపిస్తున్నా కదా, ఈ విగ్రహం మేమైతే అజంతా ఎల్లోరా గుహలు ఉంటాయి కదా, అక్కడికైతే నేను డిగ్రీలో ఉన్నప్పుడు టూర్కి అయితే వెళ్ళాము, ఒక 4 days అట్లా. సో అప్పుడైతే ఈ విగ్రహం అక్కడ తీసుకుందన్నమాట. సో చూడండి, నాకైతే ఇది బాగా నచ్చింది. అప్పుడు అక్కడ తీసుకున్నాను వినాయకుని విగ్రహం. ఇట్లా ఒక చెట్టు కొమ్మకు చెక్కినట్టుగా ఉంటుందన్నమాట. కట్టెదాని లెక్కనే ఉంటుంది, కాకపోతే ఇట్లా బెండ్ చేస్తే బెండ్ అవుతుంది. కొంచెం ప్లాస్టిక్ ఐటెం లెక్క కూడా ఉంటుంది అన్నమాట. అజంతా ఎల్లోరా కాడ తీసుకున్నా అన్నమాట. ఇది ఇక్కడైతే దీపం వెలిగించేది, ఇది శిలా విగ్రహాలు ఉంటాయి కదా, అట్లా ఉంటుంది. దానిపైన విగ్రహాలు కూడా ఉంటాయి. దీపం ముట్టించేది ఎక్కడ లీక్ అవ్వదు. ఈ రెండైతే నాకు బాగా నచ్చాయి. అక్కడ ఈ రెండైతే కొనుక్కొచ్చుకున్నాను అన్నమాట. అక్కడ అవి చూడంగానే ఆ వెబ్సైట్ అక్కడ చూసినవన్నీ అయితే గుర్తొస్తూ ఉంటాయి. సో అండ్ మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, ఇది రామకోటి. మీకు ఆడ పేరు చూస్తే అర్థమయ్యే ఉంటుంది, రామకోటి. సో ఇది ఎవరు రాశారంటే, ఇది నేనే రాసిన. ఎప్పుడు అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో రాశాను అన్నమాట. మా బాబు కడుపులో ఉన్నప్పుడైతే ఈ రామకోటి రాసిన నేను. సో ఓకే, అటు ఫోన్లు చూడడం, ఆ టీవీ చూడడం అవి ఎందుకని చెప్పేసి కొంచెం పీస్ఫుల్గా మైండ్ ఉంటుంది. అండ్ నాకు నార్మల్ డెలివరీ కావాలి అనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నార్మల్ డెలివరీ కావాలి, ఒక పీస్ఫుల్ మైండ్ అయితే రావాలని చెప్పేసి నేను అదే కోరుకుంటూ అయితే రామకోటి అయితే రాశాను. నేను అనుకున్నట్టుగానే నార్మల్ డెలివరీ అయ్యానన్నమాట. సో అట్లా అంటే రాస్తేనే అయ్యింది అట్లని కాదు, కానీ ఒక నమ్మకం. అట్లా రాయడం వల్ల మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది, దేవుణ్ణి తలుచుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఇట్లనైతే బుక్ తీసుకొచ్చుకొని అయితే రాసిన. సో ఈ మ్యాటర్ మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది. సడన్గా నేను దేవుని ఇంట్లో వీడియో తీసేటప్పుడు ఈ బుక్ అయితే నాకు కనబడ్డది. ఇది ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ సమర్పించాలి. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. అప్పటి వరకు అయితే దేవుని ఇంట్లో పెట్టచ్చు అని అన్నారు. సో దేవుని ఇంట్లోనైతే పెట్టేసిన అన్నమాట. సో ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఒక పక్కనైతే మేము దుర్గమ్మకి వేసుకుంటాం అన్నమాట. దుర్గమ్మను రెడీ చేయించి దేవుణ్ణి ఉదించిన తర్వాత నైవేద్యం అట్లా పెట్టుకుంటాం. ఎప్పుడంటే కాముడు పున్నం ఉంటుంది కదా, హోలీ పండుగ అప్పుడు. అండ్ దాని తర్వాత ఆకాశ పండుగ తొలి ఏకాదశి వస్తుంది కదా, అప్పుడు కూడా చేస్తాము. సో అక్కడ పెట్టడం కోసమని అమ్మనైతే అక్కడ దేవుణ్ణి అయితే రెడీ చేస్తుంది, బొట్లు పెట్టడం అదంతా అలకడం అట్లా. ఇక నేనైతే ఇక్కడ ఓం అప్పాలు ఉంటాయి కదా, కొంతమంది ఏమో వరిపిండితోటి ఇట్లా ఓం వేసి చపాతీ లెక్క కాలుస్తారు. నేనైతే డీప్ ఫ్రై చేస్తాయి ఇవి ఎప్పుడైనా. ఇవి తర్వాత చికెన్లోకైనా చాలా బాగుంటాయి. దేవునికి అయితే ఒక 5 సరిపోతాయి, కొన్ని ఎక్కువనే చేస్తున్నా నేనైతే. ఏం లేదంటే వరిపిండిలో కొంచెం సాల్ట్ ఓమా వేసుకొని మంచిగా కలపాలి. పిండి కలపడంలోనే అప్ప అనేది మంచిగా దాని స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో టేస్ట్ కూడా అదిరిపోద్ది అన్నమాట. ఇవైతే చేశాను, ఓమ అప్పాలు అయితే సైడ్ చేసేసాను. చూడండి ఎంత మంచిగా పొంగినాయో, ఎంత సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి. సో ఓమ అప్పాలు అయితే అయిపోయినాయి. తర్వాత పచ్చగూర, దేవునికి నైవేద్యం పెట్టాలి కాబట్టి పచ్చగూర అంటే చాలా ఇష్టం కదా దుర్గమ్మకి, అందుకని చెప్పేసి పచ్చగూర కూడా చేస్తున్నా. కొంచెం అట్లా నైవేద్యం అందమని పచ్చగూర కూడా వండేసిన. మా మమ్మేమో అక్కడ రెడీ చేపిస్తుందని చెప్పిన కదా, ఇవి తొందరగా తీసుకొని నేను చేసిన తర్వాత అక్కడికి తీసుకెళ్తే నైవేద్యం పెట్టి కోడిని కోసిన తర్వాత మా డాడీ అయితే కట్ చేయించుకురావడానికి అయితే పోతాడు. అందుకని ఆగమాగమే తొందర వేయాలని చెప్పేసి అయితే చేసుకున్నా. కర్రీ అయితే రెడీ అయిపోయింది, పచ్చగూర.
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక పక్కన అయితే రైస్ కూడా ఫినిష్ అయింది. ఇది పసుపు అన్నం అన్నమాట దేవునికి. ఇక అదే అయిపోయింది, ఇది అయిపోయింది. ఈ ఓమప్పాలు కూడా అయిపోయినాయి. దేవుని దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి అమ్మనైతే రెడీ చేసింది. ఏదో మాకు తోచినట్టుగా ఇట్లనైతే చేసుకున్నాం. లాస్ట్ సారి నేను చేసిన, అందుకని ఈసారి అమ్మని చేయమని చెప్పిన, అమ్మ చేసింది. ఇక చేసేలోపు నేనైతే అక్కడ ఆ పని అయితే ఫినిష్ చేశాను కదా. తర్వాత నైవేద్యం అయితే పెడుతుంది అమ్మ. పచ్చగూర, ఓమప్పాలు, రైస్, మనం ముందు రోజు చేసుకున్న గారప్పలు ఉంటాయి కదా, అవన్నీ అయితే పెడుతుంది. అయితే ఎంగిల్ చేయకముందుకు ముందే ఆ గారప్పలు అనేటివి అయితే తీసి పక్కన పెడతాం. ఎట్లయినా పండగ రోజు అక్కడ నైవేద్యం పెడతాం కాబట్టి ఆ రోజే పెడదామని పక్కన పెట్టిన అప్పాలు తీసుకొచ్చాం. సో అవైతే పెట్టి అందరం అయితే మొక్కుకున్నాం. అమ్మనైతే దీపం ముట్టిస్తుంది. అగ్గి వేస్తుంది పొగ వేయడం కోసమని. అదేందో ఆ పొగ వేస్తే అక్కడ ఆ స్మెల్కి అయితే మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది కదా. నాకైతే ఈ మామూలుగా అగరబస్తీల స్మెల్ కంటే కూడా ఈ ఊగుది ఉండదు. ఈ పొగ వేస్తారు కదా దుర్గమ్మ దగ్గర, మల్లన్న దేవుని దగ్గర, ఇవైతే చాలా మంచిగా అనిపిస్తాయి. కొన్ని స్మెల్లు వెరైటీగా అనిపిస్తాయి కదండి. డీజిల్, పెట్రోల్, ఇంకా ఏముంటాయి ఇట్లాంటి పొగలై మంచిగా అనిపిస్తాయి కదా. ఇక కోడిని కట్ చేస్తే ఇక కర్రీ చేసుకొని ఇక కర్రీలకు ఏమేం కావాలో చేసుకుంటే ఇక తినడమే నెక్స్ట్. ఇప్పటికే అటు ఇటు చేసేసరికి టైం అయితే 9 అవుతుంది. 8:45 9 అయింది ఎగ్జాక్ట్లీ. దీనికి కోడికైతే తీర్థం పోసినాం. అందరం మొక్కుకున్నాం. మా బాబుని తీద్దామంటే వాడు పడుకున్నాడు. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అట్లనే వదిలేసినాం. అక్కడే పడుకున్నాడు. మేమైతే మొక్కిన తర్వాత ఇంట్లోకి వచ్చినాం. మా డాడీ కట్ చేయించుకోవడానికి అయితే వేయండు. ఇది బగారా రైస్ అయితే చేసేసాను. తర్వాత మా డాడీ అయితే అటు వెళ్ళిండని చెప్పిన కదా, వచ్చేలోపు అయితే ఇవి చేద్దామని చేశాను. ఇది బగారా రైస్ది ఫుల్ వీడియో కావాలంటే నేను ఇంకోటి కూడా అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీరు. ఫుల్ వీడియో పెడతాను. అండ్ పూరీలు కూడా చేసుకున్నాం. ఈ పూరీల పిండిలో ఒక నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఒకటి కలుపుతాను నేను. అస్సలు ఆయిల్ అంటే ఆయిల్ అస్సలే పీల్చదండి. తిన్నా కానీ లైట్గా ఉంటుంది స్టమక్. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఒకసారి నేను ఆ వీడియో కూడా పెడతాను. అందులో ఏం కలిపాను ఏంటి అని చెప్పేసి అది కూడా చూడండి మిస్ అవ్వకుండా కంపల్సరీ. అసలు ఆయిల్ పీల్చకుండా వస్తాయి పూరీలు. హాయ్ అండి. బాగురా ఆగాగు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూసేయండి. ఆకాష్ పండుగ స్పెషల్స్ అన్నమాట. ఈరోజు చికెన్ కర్రీ. డాడీ అయితే ఇక చికెన్ తీసుకొచ్చిండు. కర్రీ అయితే చేసేసినాం. లెగ్ పీస్లు అయితే అట్లనే కొట్టించుకొచ్చిండు. ఇక బగారా రైస్ చెప్పినా కదా, మీకు కావాలంటే నేను ఫుల్ వీడియో పెడతానని. సో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక గారప్పాలు, సకినప్పాలు, కారపూస, ఇవి ఏవైనా సరే చికెన్లోకి మా ఫేవరెట్ అండి. అండ్ ఇంకొకటి అయితే మిస్ అయింది ఇక్కడ, మక్కటుకులు. సో ఇవన్నీ తినడానికే అసలు స్టమక్. అయితే మా డాడీకి పల్ఫీ అయితే పల్ఫీ తాగుతా అన్నమాట నేను. అందుకని పల్ఫీ తీసుకొచ్చిండు. మా మమ్మీ షేక్ చేస్తుంది పోయడానికి. అంతేనండి. అందరం కూర్చొని అయితే తింటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.